ఈ రోజు రాజు నేను ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. త్వరలోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాము. పెళ్లి కళవచ్చేసిందే బాలా. కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పబోతున్నాం మేము. ఎందుకు వెళ్తున్నావు అంటే చెప్పు. రావాలించుకో ఆవులు కాదు గేదెలు ఇవి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎర్రాని రూపం ఉడికే కోపం. ఎండలో మాదేంది ఇది ఫుల్ ఎండ, ఇది పెద్ద తొండ. అనుకోకుండా మేము ఇక్కడికే రావడం జరిగింది. సో ఐ థింక్ నాకు తెలిసి ఆ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నాడు. ఇది ఎందుకు మధ్యలో చేంజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి దిగుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ తెలియాలంటే ప్లీజ్ వాచ్ గో షేర్ ద ఫుల్ వీడియో. ఈరోజు చేయొచ్చు కదా నేను. ఎవరి పక్కన? ఉప్పల్ పక్కన. ఉప్పల్ బాల్ హీరోయిన్ గా నువ్వు హీరోగా చేయొచ్చు. సూపర్ హిట్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ అండి అని చెయ్యి. పడుకున్నావని లేపి హైవే మా గొంతు కూడా పోతుంది దీనివల్ల. నాకు కాదు ఫ్రెండ్స్, అట్టప్పుడేమో కిల మాట్లాడతాడు, వద్దు అన్నా సరే చెవులు పోయేలాగా పాటలు పాడుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు. వీడియో ఆన్ చేయని ఎందుకు డల్ అయిపోతున్నావు ఈ మధ్య? ఫ్రెండ్స్ मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. చెప్పు ఏంజిల్ ఆసియాకి హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్. ఏందిరా అట్లా చెప్పురా. వెల్కమ్ టు ఆసియా ఏంజిల్ ఖాన్ యూట్యూబ్ ఛానల్. ఎర్రి కుక్క కరిచిందా? ఏమన్నావు ఇప్పుడు నన్ను? ఎర్రి కుక్క కరిచిందా? ఎర్రి కుక్క అన్నావా? పిచ్చి కుక్క కరిచిందా? నన్ను ఎర్రి కుక్క అన్నావా? నేను తిడతానారా ఎర్రి కుక్క అని? చెప్పు. ఎర్రి కుక్కవా? ఎర్రి కుక్కవా నువ్వు? పిచ్చి కుక్కవా? మంచి కుక్క ఇది, మంచి కుక్క. అంత సీన్ లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ ఏంది అని అంటే, ఇంకోటి మీకు మాట ఇచ్చినట్టుగానే కంటిన్యూ వ్లాగ్స్ అయితే పెడుతున్నాము. అండ్ మీ కోరిక మేరకు ఈ రోజు రాజు నేను ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికో తెలుసా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎక్కడికి అంటే ఈ రోజు హన్మకొండ పోతున్నాం. ఎస్, హన్మకొండ. ఎందుకు పోతున్నాం చెప్పు? హన్మకొండ వెళ్తున్నాం. హన్మకొండ ఎందుకు? త్వరలోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాము. పెళ్లి కళవచ్చేసిందే బాలా. కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పబోతున్నాం మేము. ఎస్, అంటే పెళ్లి కాకముందు గుడ్ న్యూస్ అంటే కంగారు పడేరు, అది కాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓ మై గుడ్నెస్. సరే గాని సో ఫ్రెండ్స్, ఈ రోజు హన్మకొండ వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు పొద్దునే ఫోన్ లో చాటింగ్? అదేలే, చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే ప్రాంక్ కాదు, అది నిజమే. నేను సరదాగా చేస్తే ఎందుకు వెళ్తున్నావు అంటే చెప్పు. రావాలించుకో. ఆవులు కాదు గేదెలు ఇవి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సో హన్మకొండ ఎందుకు వెళ్తున్నాం అంటే ఓ కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. సో కొత్త ప్రాజెక్టా లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు పెళ్లి గురించా అనేది మీకు తెలియాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి. సో బట్ రెండిట్లో ఒకటైతే నిజం, అది పెళ్ళ కొత్త ప్రాజెక్ట్ అనేది మీరే ఇంకా వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. సో దాని గురించి ఎంత కష్టపడతాం, ఎంత ఇదవుతాం అనేది ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఎస్పెషల్లీ నేను ఎంత కష్టపడతాను అనేది చూడాలి. ఎందుకంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు ప్రముఖులు అంటే హీరోలు 75 lakhs పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాకు కాదు, వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట హీరోస్. అయితే వాళ్ళు కూడా వ్లాగ్ లో మీకు అలా వచ్చి ఫన్ ఏమన్నా ఉంది మన వ్లాగ్ లో అంటే వాళ్ళే చేయరు. ఓకేనా? ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము, ఉప్పల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఉప్పల్ నుంచి హన్మకొండ పోతున్నాం. ఈ జర్నీ ఎట్లుంటది అండ్ అక్కడికి వెళ్ళాక అంతే కదా, అంతే చెప్పి ఎట్లుంటది ఈ జర్నీ అనేది మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వచ్చినాం అన్నమాట. రాజు చూడండి ఇంకా తినలేదు, సో అందుకే తిన్నాక ఒక
లెవెల్ ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. అండ్ హియర్ ప్రశాంత్ అన్న హాయ్. సో ఇప్పుడు శ్రీకాంత్ సో రాజు నువ్వు ఏం తింటావు ఎవరితో సాంబా రాసుకోరా. సరే తిడతా కానీ తర్వాత టైం ఉంది కానీ చెప్పు. ఇడ్లీయా దోశ పూరియా వడ? నేను రవ్వ దోశ. పూరి ఎందుకు? నా బుద్ధుడు పూరి. ప్రశాంత్ అన్న ఆల్రెడీ తినేసి వచ్చాడంట. సో అట్లా మా కోసం కంపెనీ ఇస్తుంది. నది లేట్గా వస్తుంది. సో అందమే ఎర్రాని రూపం ఉడికే కోపం ఫోన్ ఎందుకు చూడమంటారు తినేటప్పుడు? నేను ఫోన్ చూడమన్నా బాబా ఇప్పుడు చూసి అన్నదాత సుఖం బాబా తమ్ముడు దాకా సుఖం లేదు బాబు. ఎంజాయ్ నాకు పెట్టచ్చు సరేనా? నాకు వస్తుంది ఇది అప్పుడు కూడా మళ్ళీ నాకు వస్తుంది. సరిగ్గా పడలేదు. ఇంకా కూడా పెట్టబోయే వీడియో ఉందని పెట్టా. అది ప్రోగ్రామ్ చూడండి మీరు కింద పెట్టారు. మాట్లాడు. నువ్వు మాట్లాడలే. చెప్పాలి, నువ్వే చెప్పాలి. ఫ్రెండ్స్ హన్మకొండ అయితే వచ్చినాము. హన్మకొండలో ఒక ప్రాజెక్ట్ అయితే చూసుకున్నాం, కంప్లీట్ సో చేసుకున్నాం. మధ్యలో నేను చెప్పాను కదా స్టార్టింగ్ పెళ్లి చూపులా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి క్లారిటీగా. ఇందాక వెళ్ళేటప్పుడు నార్మల్ చొక్కా వేసుకున్నాను. సో ఇప్పుడు సో వైట్ షర్ట్ వేసాను కాబట్టి వైట్ షర్ట్ మ్యాక్స్ ఎక్కడెక్కడికి వేసుకెళ్తారో మీకు తెలుసు. శుభకార్యాలకు కానీ లవర్స్ కలవడానికి కానీ. చనిపోయిన దగ్గర కూడా వేసుకెళ్తారు కదా రాజు. నీకు ఎప్పుడు శవాలు తద్దినాలు తప్ప శుభకార్యాలు ఇంకోటి ఉండవు. సో కాబట్టి ఆల్రెడీ వైట్ షర్ట్ వేసాను. అంటే మధ్యలో షర్ట్ చేంజ్ అయింది. బట్ ఎక్కడికి వెళ్తా సెకండ్ లో మారుస్తాను. షర్ట్స్ నువ్వు షర్ట్స్ అన్నావా? నువ్వేమన్నావు? నేను వాయిసెస్ మారుస్తా అనుకున్నావు. సూపర్, సో ఇంటెలిజెంట్ బాయ్. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రాలు చేయకు. వాళ్ళు ఎప్పుడెప్పుడు నుంచో అని అడుగుతున్నారు కాబట్టి మ్యాటర్ నువ్వు. సో కాబట్టి నేను ఇది వేసుకోవడానికి కారణం ఏంటి, ఇది ఎందుకు మధ్యలో చేంజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి దిగుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ తెలియాలంటే ప్లీజ్ వాచ్ గో షేర్ ద ఫుల్ వీడియో. సరే కానీ మన ఇద్దరం చాలా బాగున్నాం తెలుసా. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి. బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా అనిపిస్తున్నాం కదా. ఇంకా నేను ఇంకా వ్లాగ్ కి నేను గుడ్ బై చెప్తున్నాను. గుడ్ బై వద్దు. ఇప్పుడు మేము ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ మీ అందరికి నచ్చుతుంది. సో మీరే చూడండి. ఫ్రెండ్స్ మేము 1000 స్తంభాల గుడికి వచ్చినాము. లోపలికి వెళ్తున్నాము. అదేంటి ఇది ఫుల్ ఎండ, ఇది పెద్ద తొండ. ఏయ్ సో యా సో అంటే నేను మూడో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 1000 స్తంభాల గుడికి అయితే వచ్చినాము. సో ఫ్రెండ్స్
సో వరంగల్లో మేము 1000 స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి చూడండి. సో అది ఇది కలిపి మొత్తం అన్నీ కలిపి 1000 స్తంభాలు అంట. సో ఈరోజైతే మేము వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర అయితే ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకున్నాము వరంగల్ వెళ్ళాలి, 1000 స్తంభాల గుడి, అట్లాగే రామప్ప, తర్వాత కాళేశ్వరం, తర్వాత ఇట్లాగా అంటే అన్నీ తిరగాలి అని అనుకున్నాం కానీ ఏ రోజు కుదరలేదు. బట్ ఏ రోజు అంటే మేము చాలాసార్లు ఏంటంటే వరంగల్లో 1000 స్తంభాల గుడికి ఇలా దేవుడిని మొక్కుకోవాలనుకున్నాం కానీ ఏ రోజు అనుకున్నా సరే జరగల. బట్ కానీ ఈరోజు అనుకోకుండా మేము ఇక్కడికే రావడం జరిగింది. సో ఐ థింక్ నాకు తెలిసి ఆ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నాడు. బట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒకటే శిల అనుకుంటా కదా, ఏకశిల నగరం అంటారు కదా, ఏకశిల అంటారా? సో అంటే ఒకటే శిల అంటే ఆ ఒక్క శిలనే ఇట్లా చెక్కడం అనేది అప్పట్లో మామూలు విషయం కాదు, అసలు అదిరిపోయింది. మామూలుగా 1000 స్తంభాలు. అందుకే వరంగల్ని అప్పుడు ఏకశిల నగరం అంటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనకి అంటే ఇలాంటివి రేరు, మన రామప్ప తర్వాత 1000 స్తంభాలు కూడా ఇలాంటివన్నీ రేర్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైనా సరే మనసులో అనుకుంటే కనుక మిస్ అవ్వకండి, ఖచ్చితంగా రండి. సో శ్రీకాంత్ మైండ్ పనిచేయట్లేదు పాపం, అంటే 1000 స్తంభాలు కూడా ఇప్పుడు వరకు ఇప్పుడు సెకండ్ టైం కాదు గుర్తేసుకున్నాడు ఇందాక. ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఈవినింగ్ టైం లేదు, బేసిక్గా ఎండ కాబట్టి మనకు అలా అనిపిస్తుంది కానీ అలా ఏం లేదు, ఎండాకాలం కాబట్టి కొంచెం ఈవినింగ్ టైంలో ఆ టైంలో రండి. బట్ 1000 స్తంభాలు కూడా అయితే అదిరిపోయింది. మేము దర్శనం గట్రా చేసుకున్నాం, చాలా బాగా అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీ అందరికీ. ఓకేనా? చాలా బాగుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన స్కూల్లో తీసుకొచ్చినప్పుడు. వెన్నెల ఉంటుంది అన్న, వెన్నెల నాకు వద్దు, నాకు ఇది ఓన్లీ. ఏం తీసుకున్నారు మీరు? లైట్ తీసుకున్నాం. ఎవరిని నిన్నే తెలుసా? అది నాకు అన్ని నాకు కూడా కొండి, మరి నాకు కూడా నాకు వద్దులే, నాకు చాలే. ఏం చెప్పుకున్నావు? వెజ్ పన్నీర్ బిర్యానీ. ఎందుకు? నాన్ వెజ్ తినబుద్ధి అవ్వట్లేదు. నాన్ వెజ్ తినలేక అదంటే చికెన్ అన్నత్తాను పక్క తింటా కానీ కొంచెం తింటా. ఇంకా అక్కడికి ఇంకేముంది, నువ్వు టిఫిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులో కొంచెం తింటా, అందులో అంత వద్దు, ఇంత ఇంత అరే ఇంత రాదు. వద్దులే, వద్దు. నీకు తెలుసు మళ్ళీ రిటర్న్ ఇస్తా అని తెలుసు కానీ వద్దు. అదే ఆడ కింద పెట్టుకో. ఇద్దరు 6th క్లాస్ లో ఆడ్డాను ఇంకా లావడం ఒకటి అన్నట్టు 7th అయితే మొత్తం నీ పక్కన ఆయన చూడు, బుక్ తిప్పకుండా మాట్లాడతాడు. సేమ్ ఆయన నీకంటే ఇంకో గొప్పగా ఉంటుంది. అమ్మాయి ఇక్కడ, అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి కొప్పు లవ్ ఫెయిలా? ఎందుకు తెలిసింది? ఇంకొకరిని పట్టిందట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా